హాయ్ అండి. మనం ఇంట్లో పౌచ్ ఎలా రెడీ చేసుకోవాలని చూపిస్తాను. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే పౌచ్ ఎలా రెడీ చేయాలనేది చెప్తాననమాట. కిందనేమో నేసిన పేపర్ అది ఫిట్నెస్ కోసం పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, మనం షాపింగ్ మాల్‌లో దొరుకుతాయి. అలాంటి పేపర్ అయితే అలాంటి కవర్ అయితే వేసాను. పైన మనకి వేస్ట్‌గా మిగిలిన క్లాత్ ఉంటే వేసాననమాట. ఆ క్లాత్ ఇంట్లో ఆ జిప్ ఉంటుంది, మనకి వేస్ట్గా ఉన్న బ్యాగులు ఉంటాయి కదా, ఆ బ్యాగుల్లో నుండి తీసే ఆ జిప్ అయితే దానికి యాడ్ చేశాను. ముందుగా ఒకవైపు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కుట్టుకోవాలన్నమాట. అది ఫిట్గా ఉంటుంది. మనకి పిల్లలకి వాడిన లంచ్ బాక్సులు ఉంటాయి కదా, అవి పాతవి అయిపోతాయి కదా, అలాంటి పాతవి అయిపోయిన బ్యాగులు ఉన్న బ్యాగులు ఆ జిప్పులు తీసాక బ్యాగులు పడివచ్చు. ఎందుకంటే జిప్పులు ఎలాగొకలా ఏదో ఒక వస్తువుకి అయితే మనకి యూజ్ అవుతుంది. సేమ్ రెండో వైపు కూడా, రెండో చివర కూడా ఇంకొక వైపు జిప్పుకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ జిప్పు ఎక్కించి ఉంది కాబట్టి నేను స్లోగా అక్కడైతే కుట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం వేరేగా రన్నర్ కొత్తగా తీసుకోలేదు కదా, ఆల్రెడీ జిప్పుకి రన్నర్ ఉంది కాబట్టి మనం స్లోగా అక్కడైతే కుడుతున్నాను. అలా కుట్టేశాక మంచిగా తిప్పుకొని ఒక చుట్టూ రివర్స్ చేసుకొని చూసుకోవాలి మనకి ఎలా వచ్చిందో, మంచిగా వచ్చిందా లేదా అనేది. నాకైతే మంచిగానే వచ్చింది. ఇది చాలా బాగుంది. పౌచ్ అయితే చాలా మంచిగా వచ్చింది. మనకి అది లోపల ఎందుకు వేసామంటే ఫిట్నెస్ కోసం వేస్తాం. ఓన్లీ క్లాత్తో కుడితే మనకి మంచిగా అయితే రాదు పౌచ్. అది వేయడం వల్ల చాలా ఫిట్గా ఉంది. చూసారా, మంచి గట్టిగా పౌచ్ అయితే మంచిగా ఫిట్గా ఉంది. ఎన్ని పెన్సిల్స్ అవన్నీ ఎరేజర్స్ వేసినా అవి మంచిగా అయితే యూజ్ అవుతుంది. అందుకని ఫిట్నెస్ కోసం ఆ పాలిథిన్ కవర్ అయితే వేసాను. అవే బయటనే సీట్స్ కూడా దొరుకుతాయి, అలాంటివి కూడా యూజ్ చేసుకొని మనమైతే అవి వేసుకోవచ్చు. ఇక్కడైతే నేనైతే ఇంట్లో ఉన్న వస్తువుతోనే నేను వేసాను. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని రెండు చివర్ల అలా వేసుకోవాలన్నమాట. రెండు చివర్లు కుట్టు వేసుకోవాలి. చివరి వైపు 2 సార్లు వేసుకోవాలన్నమాట. గట్టిగా ఉంటుంది కదా, వీడిపోకుండా ఉండడానికి మంచిగా రెండు వైపులా గట్టిగా టిచ్చేసి వేసుకోవాలి, రఫ్ చేసుకోవాలి. చివరినైతే మంచిగా రఫ్ చేసుకుంటే మనకి ఎప్పుడు అవి కుట్లు అనేది వేయడం అనమాట. మంచిగా రబ్ చేసుకొని మంచిగా తయారు చేసుకోవాలి. ఇది మన ఇంట్లో ఉన్న కవర్స్తోని, మన ఇంట్లో ఉన్న చిన్న బ్యాగులతోని మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం బయట నుండి ఇలాంటి వస్తువులు కొనుక్కోకుంటేనే మన ఇంట్లో మంచిగా పౌచ్ అయితే రెడీ అవుతుంది. ఇదో చూడండి, నాకైతే ఇది రివర్స్ చేసి తిప్పుతున్నాను. మంచిగా అయితే పౌచ్ రెడీ అయింది. చాలా బాగుంది. నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం మా పిల్లలకి ఇలా రెడీ చేస్తే ఇస్తాను. వాళ్ళ ఇంట్లోనే బాక్స్లోనే పెన్సిల్స్, ఎరేజర్స్ అవన్నీ వేసుకొని మంచిగా ఉంటాయి అన్నమాట. కంబాక్స్లు అయితే ఒక్కోసారి పాడైపోతాయి, అందు చెప్పి పౌచ్ అయితే చాలా గట్టిగా ఉంటాయి. అందుకనే మా పిల్లలకి ఎప్పుడు ఇదే పౌచ్ రెడీ చేస్తారనమాట. వాళ్ళ కంబాక్స్లోనే వాటరు. ఇదే పౌచ్ అయితే రెడీ అయిపోయింది. ఎరేజర్స్, పెన్సిల్స్ అన్నీ వాళ్ళకి ఏది నచ్చితే అవి పెట్టుకొని మంచిగా వెళ్ళిపోతారు.